1986లో 86 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఒక చిన్న కాలేజ్ ఈరోజు 900+ బ్రాంచెస్ అక్రాస్ 250+ సిటీస్ అండ్ 26 స్టేట్స్లో 60,000+ స్టాఫ్తో ఇప్పుడు ద బెస్ట్గా ఉంది. అదే శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏపీలో విజయవాడ దగ్గరలో ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బి సత్యనారాయణరావు అనే వ్యక్తి కష్టపడి డాక్టర్ అయ్యారు. తర్వాత మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అండ్ తన సర్వీస్ని ఇండియాలోనే కాకుండా యూకే అండ్ ఇరాన్లో కూడా వాళ్ళు సర్వీస్ని చాలా ఇయర్స్ అందించారు. కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇండియాకి రిటర్న్ అవుదాం అనుకున్నారు. తర్వాత ఇండియాకి రిటర్న్ అయ్యాక డాక్టర్ బిఎస్ రావు గారికి 2 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ 2 డాటర్స్ని స్కూల్లో జాయిన్ చేద్దామని చాలా స్కూల్స్లో అడ్మిషన్స్ గురించి ట్రై చేశారు. బట్ వాళ్ళకి ఎక్కడా అడ్మిషన్ దొరకలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత కాలేజీలో జాయిన్ చేద్దామనే టైంకి సొసైటీలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని కనిపించారు. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేశారు. అందులో ద ప్రాబ్లమ్ నెంబర్ 1 ఈస్ 1980s టైంలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా సపరేట్ గర్ల్స్ అండ్ బాయ్స్ కాలేజెస్ లేవు అండ్ కోయేజ్ మాత్రమే ఉండేది. దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకున్న బిఎస్ రావు గారికి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దామనే ఒక మంచి ఐడియా వచ్చింది. అండ్ హీర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏ బిజినెస్ అయినా సర్వీస్ అయినా ప్రాబ్లమ్ సాల్వింగ్తోనే మొదలవుతుంది. మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయాలంటే మీరు అంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అయితే డాక్టర్ బిఎస్ రావు గారు సాల్వ్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం సెపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ స్టార్ట్ చేయడమే. వీళ్ళు విజయవాడలో ఒక గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్ని అండ్ ఇన్స్టిట్యూషన్ని 1986లో 86 స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు. దీనికోసం తను దాచుకున్న డబ్బుల్ని మొత్తం ఇన్వెస్ట్ చేసి అండ్ నెక్స్ట్ వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయగలేరు. అండ్ ప్రాబ్లం నెంబర్ 2 క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ 2000s టైంకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్మీడియట్ని మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలోనే కంప్లీట్ చేసేవారు. అండ్ అప్పుడు కేవలం ఇంటర్ పాస్ అవ్వడానికి మాత్రమే క్లాసెస్ చెప్పేవారు. బట్ ఏ నేషనల్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇచ్చేవారు కాదు. అలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉండేవి. సో బిఎస్ రావు గారు ఏం చేశారంటే మంచి టీచింగ్ ఫ్యాకల్టీని అండ్ బెస్ట్ టైం టేబుల్స్తో దాన్ని మేనేజ్ చేస్తూ మంచి ర్యాంక్స్ అందించారు. అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు. ఇది వీళ్ళకి మంచి గ్రోత్ ఫ్యాక్టర్గా అయ్యింది. అండ్ నెక్స్ట్ వీక్లీ అండ్ మంత్లీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి మంచి రిజల్ట్స్ని అందించారు. అండ్ దీన్ని వీళ్ళు వాళ్ళ అన్ని క్యాంపస్లోని ఇంప్లిమెంట్ చేశారు. ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే పెద్ద సిటీస్కే కాకుండా చిన్న సిటీస్ అండ్ స్మాల్ టౌన్స్లో కూడా ఎక్స్పాండ్ చేశారు. అండ్ వీళ్ళు డిఫరెంట్ కోర్సెస్ని లాంచ్ చేశారు. అండ్ చిన్న కోర్స్కి లో ఫీజ్ అండ్ పెద్ద కోర్సెస్కి ఎక్కువ ఫీజుతో వీళ్ళు మంచి ఫీజ్ స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకున్నారు. అండ్ రూరల్ ఏరియాస్ నుంచి చిన్న చిన్న స్కూల్స్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి అండ్ చాలా అడ్మిషన్స్ తెచ్చుకున్నారు. అండ్ చాలా స్టూడెంట్స్ని జాయిన్ చేసుకున్నారు. అండ్ 2008కి వచ్చేటప్పటికి వీళ్ళు 2000 స్టూడెంట్స్ అండ్ 5 బ్రాంచెస్తో స్టార్ట్ చేసిన చైతన్య స్కూల్స్ ఈరోజు 322 టెక్నో స్కూల్స్ అండ్ 107 సిబిఎస్ఈ బ్రాంచెస్గా మారాయి. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ స్లో అండ్ స్టడీగా గ్రో అయింది. ఇప్పటికీ శ్రీ చైతన్య స్టార్ట్ అయ్యి నియర్లీ 38 ఇయర్స్ అవుతుంది. అండ్ దీన్ని వాల్యూషన్ నియర్లీ 8,000 crores. అండ్ స్కూల్స్లో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి 6th స్టాండర్డ్ నుంచే ఏ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఏ అదర్ ప్రైవేట్ స్కూల్స్ చెప్పినట్టుగానే ఐఐటి అండ్ జేఈఈ మెయిన్స్ అండ్ నీట్ లాంటి ఎగ్జామ్స్కి ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ స్కూల్లో చదివిన వాళ్ళే కాలేజీలో కూడా చదువుతారు. సో దీనివల్ల బోత్ స్కూల్ అండ్ కాలేజెస్ క్లిక్ అయ్యాయి. అండ్ ర్యాంక్స్ రాని వాళ్ళకి వీలే లాంగ్ టర్మ్ ప్రొవైడ్ చేసి మళ్ళీ స్టూడెంట్స్ని గెయిన్ చేశారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళ స్టూడెంట్స్ని మిస్ అవ్వలేదు. అంటే బిజినెస్లో వాళ్ళ కస్టమర్స్ని లూజ్ అవ్వలేనట్టే. బేసిక్గా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా బ్రిక్ అండ్ మోడల్ బిజినెస్ మోడల్నే ఫాలో అవుతాయి. శ్రీ చైతన్య కూడా అదే మోడల్ని ఫాలో అవుతుంది. బ్రిక్ అండ్ మోడల్ బిజినెస్ మోడల్ అంటే డైరెక్ట్గా వాళ్ళ సర్వీస్ని ఫేస్ టు ఫేస్ ఫిజికల్గా ప్రొవైడ్ చేయడం. ఈ బ్రిక్ అండ్ మోడల్ బిజినెస్ మోడల్ అండ్ 2019 తర్వాత వీళ్ళు B2Cకి షిఫ్ట్ అయ్యారు. B2C మోడల్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు శ్రీ చైతన్య సక్సెస్ అవడానికి వీళ్ళకి ఏ ఫ్యాక్టర్స్ అనుకూలించాయో అండ్
వీళ్ళు ఏ బిజినెస్ స్ట్రాటజీస్ని వాడారో చూద్దాం. ద నెంబర్ 1 ఈజ్ టైం. వీళ్ళకి టైం బాగా హెల్ప్ చేసింది ఎక్కువగా. ఎందుకంటే 2000 టైమ్స్కి ముందు ఒక ఫ్యామిలీలో 3 లేదంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. కానీ 2000 టైంకి వచ్చే తర్వాత ఒక ఫ్యామిలీలో 2 లేదంటే ఒక పిల్లడు మాత్రం ఉండేవాడు. దీనికి కారణం 2000 టైమ్స్కి వచ్చేవాడికి ఎక్కువ మంది పేరెంట్స్ చదువుకొని ఉన్నారు అండ్ వాళ్ళ పిల్లలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దామని మార్కెటింగ్. వీళ్ళు మార్కెటింగ్ కోసమని 2021లో అల్లు అర్జున్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో శ్రీలీల గారిని కూడా బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకున్నారు. అండ్ ఇన్ఫినిటీ లెర్న్ ఆన్లైన్ యాప్ కోసమని రోహిత్ శర్మ గారిని కూడా రిక్రూట్ చేసుకున్నారు. అంటే వీళ్ళు మార్కెట్లో ట్రెండ్ని ఫాలో అవుతున్నట్టు చెప్పాలి. అండ్ నెంబర్ 3 ఈస్ క్యాచింగ్ ద ట్రెండ్. 2019లో కరోనా తర్వాత లాక్డౌన్ రావడం అండ్ మనం పరిస్థితి అంతా చూసాం. అండ్ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ మూతపడ్డాయి. అప్పుడు ఆకాష్ అండ్ వేదాంతు లాంటి ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ 2021లో వీళ్ళు 5 కోట్లతో రోహిత్ శర్మ గారిని బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకొని ఇన్ఫినిటీ లెర్న్ యాప్ని స్టార్ట్ చేశారు. దీన్ని వీళ్ళు స్టార్ట్ చేశాక వీళ్ళు B2C మోడల్ని ఫాలో అయ్యారు. B2C మోడల్ అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ అని అర్థం. అంటే ఈ మోడల్లో వాళ్ళ సర్వీస్ని ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది బ్రిక్ అండ్ మోడల్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. అండ్ శ్రీ చైతన్య ట్రెండ్ క్యాచ్ చేసిందని 4 ఈస్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మన దగ్గర ఉన్న ప్లాన్కి తగ్గట్టుగా ఎంత రిస్క్ చేయాలో అంతే రిస్క్ చేయాలి. అలా కాకుండా మన దగ్గర ఉన్నదంతా ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ బిజినెస్ బాగుంటే బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ బిజినెస్లో లాస్ అయితే మనీ అండ్ టైం 2 లాస్ అవుతాం. అండ్ శ్రీ చైతన్య వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఏ బ్రాంచ్ని కూడా వాళ్ళ ఓన్గా బిల్డ్ చేయలేదు, అన్నీ కూడా రెంటెడ్వే తీసుకున్నారు. దీనివల్ల ఒకవేళ కొత్తగా పెట్టిన బ్రాంచ్లో వాళ్ళకి లాస్ వచ్చినా ఆ సిటీ నుంచి ఈజీగా ఎగ్జిట్ అయిపోగలరు. సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం కూడా బిజినెస్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెంబర్ 5 ఈస్ నో యువర్ కస్టమర్. శ్రీ చైతన్య ఎప్పుడు కూడా పూర్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ని లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసే వీళ్ళ యాడ్స్ అండ్ కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళ ఫీ స్ట్రక్చర్ కూడా కొద్దిగా బిలో మిడిల్ క్లాస్ అయితే వాళ్ళ తగ్గ ఫీ స్ట్రక్చర్కి ఒక రకమైన కోర్స్ ఉంటుంది. అండ్ మార్కెట్లో ఉన్న రిచ్ని టార్గెట్ చేసి కూడా వీళ్ళు హై ఫీ స్ట్రక్చర్ ఉన్న కోర్సెస్ని లాంచ్ చేశారు. అండ్ నెంబర్ 6 ఈస్ గ్రౌండ్ రియాలిటీ. శ్రీ చైతన్య అండ్ అదర్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్కి పిఆర్ఓస్ ఉంటారు. పిఆర్ఓస్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫీసర్స్. వీళ్ళు జాబ్ ఏంటంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం అండ్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు కాలేజీలో కానీ స్కూల్లో కానీ జాయిన్ చేయడం. అండ్ తర్వాత పిఆర్ఓస్కి ఉన్న అనదర్ డ్యూటీ ఏంటంటే వీళ్ళు ఆ కాలేజ్కి లేదంటే స్కూల్కి స్టిక్ అయ్యారో లేదో తెలుసుకోవడమే వీళ్ళ డ్యూటీ. అండ్ వీళ్ళకి మంత్లీ శ్రీ చైతన్య శాలరీ ఇస్తుంది. అండ్ ద లాస్ట్ ఈస్ పబ్లిసిటీ. ఎప్పుడు ఏ నేషనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా మనకి న్యూస్ పేపర్ టాప్లోనే వీళ్ళు పబ్లిష్ చేస్తారు. అండ్ టీవీ యాడ్స్లో కూడా వీళ్ళు ముందే ఉంటారు. అండ్ ఒక మిడిల్ ఏజ్ పేరెంట్స్ని టార్గెట్ చేసి వీళ్ళ యాడ్స్ని లాంచ్ చేస్తారు. దీనికి ఈజీగా అట్రాక్ట్ అయిన పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని శ్రీ చైతన్యలో జాయిన్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంకో మంచి స్ట్రాటజీతో వీళ్ళు ముందుకు వచ్చారు. అండ్ అదే శ్రీ చైతన్య టీషర్ట్ స్ట్రాటజీ. ఇది ఒక ఫ్రీ పబ్లిసిటీ బిజినెస్ మోడల్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఈ టీషర్ట్స్ని వీళ్ళు వీక్లో ఒక రోజుని డ్రెస్ కోడ్గా అనౌన్స్ చేశారు. అంటే ప్రతి ఒక్కరూ దాన్ని కొనుక్కోవాల్సిందే. అండ్ దాని మీద ఒక బ్రాండ్ నేమ్ మాత్రమే కాకుండా నెంబర్ 1 అని పబ్లిసిటీ చేసి అండ్ దీని మీద శ్రీ చైతన్య విక్టరీ స్లోగన్స్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి వీళ్ళ స్టూడెంట్స్ నుంచే ఫ్రీగా పబ్లిసిటీ అవుతుంది, ఏదైతే ఏ ఇన్స్టిట్యూషన్స్ చేయలేదో. అండ్ రీసెంట్గా 2023లో బేస్ రావు గారు చనిపోయారు. తర్వాత వాళ్ళ పెద్ద కూతురైన సుష్మా గారు కాలేజ్ని మేనేజ్ చేస్తారు. అండ్ వాళ్ళ చిన్న కూతురైన సీమ గారు స్కూల్స్ని మేనేజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ కోఆర్డినేట్గా వర్క్ చేసి ఇప్పుడు శ్రీ చైతన్యని ముందుకు నడిపిస్తున్నారు. అండ్ 2019లో బ్రాక్ఫీల్డ్ అండ్ కల్పతి ఇన్వెస్ట్మెంట్స్ అనే
2 కంపెనీస్ వచ్చి శ్రీ చైతన్యని 8,000 crores-కి వీళ్ళకి ఆఫర్ చేశారు. బట్ వీళ్ళు ఆఫర్ని సింపుల్గా రిజెక్ట్ చేసింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే, అండ్ హోప్ యూ లైక్ ద వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.